హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీ వంటలక్క కర్రీస్. ఈరోజు రంజాన్ స్పెషల్ వండుతున్నాను. సూపర్ టేస్టీగా నేను ఫిర్నీ వండుతున్నాను. చూడండి, తగినంత నేను ఫ్రెష్గా నెయ్యి వేసుకున్నాను. 3 వచ్చి ఇలాచి, దాల్చిన చెక్క, లవంగాలు, బాదం, కాజు. దీంట్లో మాత్రం కిస్మిస్ ఏమి లేకుండా వేసుకోవాలి ఫ్రెండ్. ఎందుకంటే కిస్మిస్లో మూలాన కొంచెం లైట్గా పులుపుతనం ఉంటుంది. అందుకోసం నేను కిస్మిస్ మాత్రం వేయట్లేదు. చూడండి, నేను నేతిలో మాత్రం కాజు, బాదం, ఇలాచి, లవంగా, దాల్చిన చెక్క మంచిగా నేతిలోనే ఫ్రై చేసుకుంటున్నాను. ఈ కాజు, ఈ బాదం నేతిలో మంచిగా బ్రౌన్ కలర్గా ఫ్రై చేసుకోవాలా. దాంట్లోని 1 టీ గ్లాస్ అంతా నేను బొంబాయి రవ్వ వేసుకున్నాను. ఆ బొంబాయి రవ్వ కూడా నేతిలో మంచిగా ఫ్రై చేసుకోవాలా. లో మీద పెట్టుకుని ఫ్రై చేసుకోవాలా. లో మీద పెట్టుకుంటే మనకు మాడకుండా ఘుమఘుమలాడిపోతుంటుంది నెయ్యిలో. అదంతా చూడండి ఎంత ఫుల్ కలర్గా, ఎంత బ్రౌన్ కలర్గా వస్తుందో. ఈ కాజు, బాదం అంతా బొంబాయి రవ్వ కూడా చక్కగా నేతిలో మంచిగా ఫ్రై చేసుకున్నాను. ఇలా చేసుకుని ఒక పొయ్యి మీద నేను 1 లీటర్ పాలు దాకా చిక్కగా మరగబెట్టుకుని ఒక పక్కన పెట్టుకున్నాను. చూడండి, ఆ పాలు కూడా ఒకవైపు మంచిగా మరిగి చల్లారించుకున్నాను. మంచిగా మీగడ కట్టే పాలు చూడండి ఎంత ఫ్రెష్గా. మాకు గేదె పాలు, నేను ప్యాకెట్ పాలు వాడాను. మా గేదెలు ఉంటాయి, పక్కన ఖాతా ఉంటుంది, ఖాతా దగ్గర తీసుకుంటాను నేను. చూడండి, 1 లీటర్ పాలు చక్కగా సూపర్గా నేను మరగబెట్టుకుని చల్లారించుకున్నాను. ఆ పాలు కూడా నేను బొంబాయి రవ్వలో వేసేస్తున్నాను. మీరు మాత్రం ఫ్రెండ్స్ సూపర్ టేస్టీగా ఈ ఫిర్నీ మాత్రం ఈ రంజాన్ ఈ ఫస్ట్ రోజు కోసం నేను ఈరోజు మా అమ్మాయి కోసం నేను ఫిర్నీ వండుతున్నాను. మీరు మాత్రం హిందూ అయినా ముస్లిమ్స్లైనా ఎవరైనా కానీ నేను చేసే ప్రతి వంట మాత్రం మిస్ కాకుండా చూసి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు నేను 1 కప్పు నిండా ఫ్రెష్ క్రీమ్ వేసుకుంటున్నాను. ఫ్రెష్ క్రీమ్ సూపర్గా మంచిగా స్పూన్తో గిలగొట్టేసి నేను పెట్టుకున్నాను. ఆ ఫ్రెష్ క్రీమ్ వేస్తే ఎలా ఉంటుందంటే నిజంగా చెప్తున్నాను కదా, చూసేవాళ్ళు ఫిర్నీ అంటే ఎలా ఉంటుందో ఇలాగే ఉంటుంది. నేను ఎప్పుడు కూడా మా అత్త వాళ్ళ ఇంట్లో ఎలాగే వండుతారు. నేను కూడా మా అత్త దగ్గర చూసి నేను కూడా నేర్చుకున్నాను. నా ఇంట్లో ఫిర్నీ తిన్నారనుకో సూపర్ టేస్టీగా ఐస్ క్రీమ్ ఎలా ఉంటుంది ఆ టేస్ట్ ఉంటుంది. చూడండి, 1 గ్లాస్ నేను బొంబాయి రవ్వ వేసుకున్నాను, 1 గ్లాస్ నేను పంచదార వేసుకున్నాను. ఆ బొంబాయి రవ్వ మాత్రం ఎక్కువ వేసుకోకూడదు ఫ్రెండ్. మన చేత్తో అయినా కొలత పెట్టుకోవచ్చు. గుప్పడి నిండా బొంబాయి రవ్వ తీసుకుంటే చాలు, 1 గుప్పడి కన్నా ఎక్కువ పట్టదు ఫిర్నీకి. అందుకోసం నేను 1 చిన్ని గ్లాస్ నిండే తీసుకున్నాను బొంబాయి రవ్వ. చూడండి, రవ్వ లాగా ఉంటుంది. మేము మాత్రం నేతిలో మంచిగా ఫ్రై చేసుకోవాలా. నేతిలో మంచిగా ఫ్రై చేసుకుంటే మనకి ఏమైందంటే రవ్వలాగా ఉంటుంది, బాగా టేస్ట్ ఉంటుంది. ఫిర్నీ తింటుంటే మనకి ఐస్ క్రీమ్ తిన్నట్టుగా ఆలోచన పోయింది, అంత బాగుంటుంది. అందుకోసం నేను నేతిలోనే మంచిగా ఫ్రై చేసుకుని చిక్కగా మరగబెట్టుకున్న పాలు ఒక చల్లారేసుకుని నేను బొంబాయి రవ్వలో వేసుకున్నాను. అందుకోసం మనకి ఉండలుగా కట్టకుండా రవ్వలాగానే ఉంది. చూడండి, కొంచెమైనా ఉందా కుతకుతలాడుతూ కూడా సూపర్ టేస్టీగా నేను ఫిర్నీ వండుతున్నాను. మీరు మాత్రం చూసేవాళ్ళు ఫ్రెండ్, ముస్లిమ్స్ అయినా హిందూ అయినా మీకోసమే నేను ఈ వంట చేశాను. ఈరోజు రంజాన్ ఫస్ట్ డే అని నేను నా కూతురు కోసం వండాను. మా అమ్మాయి ఉపవాసం ఉంది, అందుకోసం. చూడండి ఎంత టేస్టీగా ఎంత సూపర్గా ఉందో. చల్లారైపోయింది. బాగా చల్లారైనాక నేను తీసుకొని మా ఇంట్లో ఎప్పటి నుంచో గాజు గిన్నెలు పిచ్చి దాన్ని నేను గాజు గిన్నెలు తెల్లయి కొనుక్కున్నాను. రంగుల్లో ఉంది, కానీ తెలుపు మీకు ఆ కలర్లో ఉంది. నీళ్ళ రంగులో గాజు గిన్నె అది. గాజు ప్లేట్ కూడా నీళ్ళ రంగులో ఉంటుంది. భలే బాగుంటుంది, భలే ఇష్టం ఆ కలర్ అంటే నేను. చూడండి, చల్లారైపోయినాక ఎంత బాగుందో. మరీ గట్టిగా ఉండగరు, మరీ పలసగా లేకుండా ఒక మైల్డ్గా, టేస్ట్ కూడా అంత మైల్డ్గా అంత బాగుంది. నేను 1 స్పూన్ కొంచెం టేస్ట్ చూడాలని నోట్లో వేసుకున్నాను. అసలు పంచదార ఎంత మైల్డ్గా ఎంత సూపర్గా ఉందో. ఫ్రెండ్స్, చూసేవాళ్ళు తప్పకుండా నా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ వంటలక్క స్పెషల్ వీడియో రంజాన్ మీ అందరికీ ముబారక్. హిందూ అయినా నా ముస్లిమ్స్ అయినా ఎవరికైనా రంజాన్ ముబారక్.